హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పొడిమిరపకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మా అమ్మమ్మకి 75-80 సంవత్సరాలు ఉంటాయి, కానీ పొడిమిరపకాయ పచ్చడి ప్రిపేర్ చేస్తాం. పొడిమిరపకాయలు పక్క కొలతలండి. కేజీలు పొడిమిరపకాయలు, 750 గ్రాముల చింతపండు, కేజీ ఉప్పు అండి. ఉప్పు కొంచెం తగ్గించిపోయండి కేజీకి. చింతపండు అనే నేను అనింది, నువ్వు చెప్పు ఏంటిదో. మా అమ్మ పొడిమిరపకాయ పచ్చడి చేస్తుంది చూడండి. పచ్చళ్ళు పెట్టేది వర్షిని, ఎవరు పచ్చడి దంచేది? ఎవరువే? విజయజా ఏం చేస్తుంది? విజయజీ ఏంటిది? అది ఏంటిది? పచ్చడా? అవి పండు మిరపకాయలు అంటారు వాటిని. నువ్వు కూడా దంచుతావా? నీ అమ్మ నువ్వు ఆకే. పని చేయాలని మంట మంట పుడితే కానీ ఎప్పుడైనా రోడ్డు రాకమ్మా. పెట్టారు నేను పచ్చడి పెట్టినట్టు వచ్చేది. ఓ వయసు నాన్న పెట్టినవా పెట్టలేదా పచ్చడే? పెట్టేసలే అలా కచ్చా పచ్చా దంచుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు వేసుకోవాలి. అమ్మ కూతురు ముది మనమరాలు పొడిమిరపకాయ పచ్చడి పెడతారు చూడండి. మా అమ్మాయి కొలతలు చదువుతుంటే వాళ్ళిద్దరు దాస్తుండ్రు. ఏమి వేయాలి ఇప్పుడు? ఏంటిది అది? చింతపండు వేయాలా పచ్చట్లో? అవునా? తర్వాత ఏమి వేయాలి? ఉప్పు వేయాలా? ఉప్పు ఎంత వేయాలా? కొంచెం సరిపోయిద్దా? ఇప్పుడు ఎవరు నువ్వు చదువుతున్నావా వాళ్ళిద్దరికి పచ్చడి పెట్టమని? చెప్పు. అవునా? జేజేనా ఇప్పుడు పచ్చడి పెట్టేది? అయితే నువ్వేం చేస్తున్నావు? అయితే వెయ్యి తొందరగా ఫాస్ట్గా వెయ్యి. మా అమ్మమ్మ వయసు వచ్చేసరికి మేమైతే లేస్తామో ఏమో తెలియదు, కానీ మా అమ్మమ్మ చూడండి పచ్చడి ఎలా దంచుతుందో. అప్పట్లో సద్దన్నము, రాగి సంగటి, మిరపకాయ చారు బాగా తినేదంట మా అమ్మమ్మ. అందుకని చూడు ఇప్పుడు ఎలా ఉందో. ఓవా నువ్వు చచ్చిపోయినా కూడా వీడియో మాత్రం ఉంటదే. అందుకేనా? నీ తెలివే వేరు. ఆ తెలివి నీకు కూడా వచ్చిందిలే. మీ జేజ దంచుద్ది కానీ మేము దంచలేం కదా, మాకు చేత కదలే కదా. ఇప్పుడు ఉప్పు పోసుకోవాలండి. ముందు పోసుకుంటే ఉప్పు వాటర్ వచ్చి కళ్ళల్లో పడుద్ది. అందుకని మెరిగిన తర్వాత చింతపండు వేసుకొని, చింతపండు కొంచెం దంచుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి.
ఇలాగ ఉప్పు చింతపండు కలిసేంత వరకు దంచుకోవాలి మెత్తగా. ఇలా మెరుగదా దంచుకోవాలండి. మళ్ళీ 4-5 రోజులు మన ఇష్టం అండి. ఎప్పుడైనా మెత్తగా దుబ్బుకొని తాలింపు వేసి పెట్టుకోవచ్చు డబ్బాలో. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇలా డబ్బాలో ఎత్తి పెట్టుకుంటున్నాం మేము. హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, లైక్ చేయండి. మా అమ్మ పచ్చడి పెట్టారు, పండుమిరపకాయ పచ్చడి. చాలా చాలా బాగుంటుంది. ఇలా పక్కా కొలతలతో పెట్టుకోండి. మీరు కూడా పెట్టుకొని ట్రై చేసి చూడండి ఒకసారి. చూసి కింద కామెంట్లో పెట్టండి. థ్యాంక్స్ అండి.